హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాంటెక్ 0508 మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. ఈరోజు తమ్నేల్ చూసారు కదా, మనకైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఎక్కడంటే ఇది టీఎంసీ హెచ్బిసిహెచ్ఆర్సివి ఒకటి. ఇది మనకు టాటా మెమోరియల్ సెంటర్ హాస్పిటల్ అనమాట, క్యాన్సర్ హాస్పిటల్. దానిలో అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మరి ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఎలిజిబుల్, ఎలా అటెండ్ అవ్వాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మంచి ఛాన్స్, డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రో మనకైతే అన్బోర్డ్ చేసుకుంటున్నారు వీళ్ళు. చూద్దాం, మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి, కొంచెం లెంతీగా ఉన్నప్పుడు కూడా ఓపికతో చూడండి. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా వీడియోస్ ఛానల్ చూస్తున్నారో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకు టాటా మెమోరియల్ సెంటర్ అనమాట. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అడ్వర్టైజ్ నెంబర్ టిఎంసి బై హెచ్బిసిహెచ్ఆర్ సివి బై హెచ్ఆర్డి బై 317/24. ఇదనమాట అడ్వర్టైజ్ నెంబర్. వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ మెడికల్ సోషల్ వర్కర్ అండ్ అడ్మిన్ అసిస్టెంట్ ఆన్ డేట్ 19/5/2025 బిట్వీన్ 9:30 AM to 10:30 AM. మనకైతే 19వ తారీఖు నాడైతే ఇంటర్వ్యూ ఉంది, వాకన్ ఇంటర్వ్యూ. మార్నింగ్ టైం అనమాట, 9:30 AM నుంచి 10:30 AM వరకు జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అడ్వర్టైజ్ నెంబర్ ఇంకొకటి వచ్చేసి మనకు 16/4C-2-205 గ్రౌండ్ ఫ్లోర్ మీట్ అనమాట. ఇది ధనలక్ష్మీపురం, వావిల్వేట్ పాడు, ఆపోజిట్ బోలినెన్ నర్సింగ్ స్కూల్, నెల్లూరు 524002 అనమాట. ఇది ఇంటర్వ్యూ వెన్యూ ఫర్ మనకు అడ్మిన్ అసిస్టెంట్కి వచ్చేసి వెన్యూ ఎక్కడంటే హోమిని బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, అగన్పూడి, విశాఖపట్నం 530053. ఇక్కడ మాత్రం వెన్యూలో మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ డేట్ అయితే మనకు ఆల్రెడీ 9/5/2020 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఒక్కొక్క పోస్టులకు ఒక్కొక్క నాడు ఇంటర్వ్యూ వేట్ చేస్తున్నట్టున్నారు. సో మనకు అడ్మిన్ అసిస్టెంట్ మాత్రం 19th రోజు అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. క్వాలిఫికేషన్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. మరి చూడొచ్చు మనకు టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా. సో చూడొచ్చు మనకు టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం అనమాట. సో అక్కడ ఉంది ఇది. దీనికి సంబంధించినటువంటి దీనిలోనే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరగబోతున్నాయి. అడ్వర్టైజ్ నెంబర్ మీకు ఇందాక చెప్పిన ఆల్రెడీ ఇదనమాట. డేట్ వచ్చేసి మనకు 9/5/2025 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క నాడు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో మనకు వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన అడ్మిన్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు 19th రోజు అవుతుంది, 19/5/2025 బిట్వీన్ ఎప్పటి నుంచి అంటే 9:30 AM నుంచి మనకు 10:30 AM వరకు అయితే జరగబోతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం అటెండ్ అవ్వండి, మంచి ఛాన్స్. ఇది ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ మనకు విశాఖపట్నంలో ఉంది ఇది హాస్పిటల్. సో అక్కడ మాత్రం ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ వెన్యూ మీకు ఆల్రెడీ చెప్పాను, మెడికల్ సోషల్ వర్కర్ అనమాట. హౌస్ నెంబర్ వచ్చేసి 16/4C/2-205 గ్రౌండ్ ఫ్లోర్, ధనలక్ష్మీపురం, వైవిల్వేట్ పాడు, ఆపోజిట్ బోయిల్నేని నర్సింగ్ స్కూల్స్ అండ్ నెల్లూరు 524002. ఇక్కడైతే మనకు మెడికల్ సోషల్ వర్కర్ సంబంధించి ఇంటర్వ్యూ అయితే జరగబోతోంది. ఇంటర్వ్యూ వెన్యూ ఆల్రెడీ మీకు చెప్పిన హోమిని బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, అగన్పూడి, విశాఖపట్నం 530053. ఇక్కడ అయితే మనకు జరగబోతోంది. అండర్ కామన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ CCSP ఎట్ నెల్లూరు ప్రాజెక్ట్ అనమాట. ఇది మనకు చూసుకుంటే పోస్ట్ వచ్చేసి మనకు ఒకటి మెడికల్ సోషల్ వర్కర్ ఉంది, రెండోది వచ్చేసి అడ్మిన్ అసిస్టెంట్ ఉంది. అంటే మెడికల్ సోషల్ వర్కర్కి ఒక దగ్గర జరుగుతుంది ఇంటర్వ్యూ, అడ్మిన్ అసిస్టెంట్కి ఒక దగ్గర జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మెడికల్ సోషల్ వర్కర్ దానికైతే మన క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, BA లేదా MA సోషల్ వర్కర్ అనమాట. సో గ్రాడ్యుయేట్ ఎలా చేసి ఉండాలి, BA MA సోషల్ వర్కర్లో చేసి ఉండాలి. ఇది మన మెడికల్ సోషల్ వర్కర్కి అయితే దానికి అటెండ్ అవ్వాలనుకుంటే ఇంటర్వ్యూకి ఒక పోస్ట్ ఉంది. మనకు శాలరీ వచ్చేసి 25,000 ఉంది. ఇది కన్సాలిడేటెడ్ శాలరీ ఫర్ మంత్, కన్సాలిడేటెడ్ పే. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక పోస్ట్ ఉంది, కంపల్సరీ డిగ్రీ ఉండాలి, BA MA సోషల్ వర్క్లో డిగ్రీ ఉండాలి. ఇంకోటి వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ది కమ్యూనిటీ సెంటర్ అండ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఇస్ డిజైరబుల్. డిజైరబుల్ అడుగుతున్నారు, 1 year ఎక్స్పీరియన్స్ అయితే. కానీ మస్ట్ అండ్ షుడ్ అయితే BA MA సోషల్ వర్క్ అయితే డిగ్రీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి.
జాబ్ లొకేషన్ వచ్చేసి నెల్లూరులో చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి నెల్లూరు, విశాఖపట్నం. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను, మెడికల్ సోషల్ వర్కర్ అదే అనమాట. సెకండ్ వన్ వచ్చేసి అడ్మిన్ అసిస్టెంట్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ది రిలవెంట్ ఫీల్డ్ విత్ మినిమం 6 months కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫీస్ ఈజ్ సాఫ్ట్వేర్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో మన గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ది రిలవెంట్ ఫీల్డ్ అడుగుతుండు, యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్ మినిమం 6 months కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఈజ్ మ్యాండేటరీ అడుగుతున్నాడు. సో కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే కావాలంట. ఇది అడ్మిన్ అసిస్టెంట్కి. సో అదొక పోస్ట్ ఉంది. జీతం వచ్చేసి మనకు కన్సల్టేటెడ్ పే 20,000 వరకు అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ డే ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ డిజైరబుల్ అడుగుతున్నాడు. అంటే మస్ట్ నాట్ షుడ్ కాదని అడుగుతున్నాడు. కాకపోతే ఏంటంటే మీరు డిగ్రీ చేసి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీ కంప్యూటర్ కూడా 6 months సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ వచ్చేసి హోమిని బాబా క్యాన్సర్ హాస్పిటల్లోనే జరుగుతూ ఉంది, విశాఖపట్నం. అక్కడనే దీనికి మాత్రం ఇంటర్వ్యూస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రెస్టెడ్ వారు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వండి, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.